హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ కర్రీని తక్కువ టైంలో ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇది బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం కుక్కర్లో చేసుకుందామండి. కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. కుక్కర్లో గరిటంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. సేమ్ మీరు ఈ మెథడ్లో చేసుకుంటే మీకు 10 to 15 మినిట్స్లో ఈ కర్రీ అనేది అయిపోతుందన్నమాట. సో గరిటంత ఆయిల్ వేసుకొని ఆనియన్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేయాలండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకున్నాను నేనైతే. మీరు ఎంత చికెన్ తీసుకుంటారో దానికి తగ్గట్టు వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కోసం 3 లవంగా, 2 యాలక్కి, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా, టమాటో వేసి ఇలా నున్నగా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఇందులో యాడ్ చేసేయడమే. ఇలా యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. మీరు అలాగే వేయడం కంటే కొత్తిమీర, పుదీనా, టమాటో అలాగే స్పైసెస్ లవంగాలు, చెక్క ఇవి రుబ్బుకొని వేసినట్టయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ పేస్ట్ని వేసేసి బాగా ఇలా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి తగినన్ని వాటర్ వేసుకొని మనం ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇది ఎవరైనా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీకైనా, రైస్కైనా, ముద్దకైనా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఫ్రైస్ ఇష్టపడని వాళ్ళు, కర్రీ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి రెసిపీ అనే చెప్పచ్చు. సో మేమైతే ఇలా మళ్ళీ పైన కొద్దిగా పుదీనా ఆకుల్ని కూడా వేసి బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి వాటర్ వేసి ఉడికించేసుకోవడమేనండి. ఇది విజిల్స్ పెట్టేయాలి. పుదీనా, కొత్తిమీర మళ్ళీ కొద్దిగా పైన చల్లి ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు 3 విజిల్స్ అయితే నేను పెట్టేశాను. 3 విజిల్స్ తర్వాత మనకు చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ చికెన్ గ్రేవీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.